ముఖ్యంగా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ బలమైన అభ్యర్థిని నిలబెట్టారు. పవన్ కళ్యాణ్ వచ్చే మునిపే ఆవిడ ఆల్రెడీ ఉన్నారు. వంగా గీత గారు ఎంపీగా చాలా మంచి పనులు చేశారు. ఇదివరకు కూడా ఆమె పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు. సో నిత్యం ప్రజల్లో ఉంటారు. సో ప్రజలకి ఏ సమస్య వచ్చినా ఆవిడ ముందు ఉండి పలుకుతారు. ప్రతి ఒక్కరు ఫోన్ తీస్తారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. బలమైన అభ్యర్థి. ప్రజలు కోరుకునేది వాళ్ళకి ఇబ్బంది వస్తే ఎవరు అందుబాటులో ఉంటారు, వాళ్ళకి ఇమ్మీడియట్గా పలికే వ్యక్తి ఎవరు, అలాంటి వ్యక్తులకే సపోర్ట్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ క్యాడరే ఎవరు రీచ్ కాలేరు. ఆయన నంబర్ ఎక్కడ ఉంటారో తెలియదు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. సో ఇవన్నీ కూడా ఆ పిఠాపురంలో ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. 175 సీట్లలో అదొక సీటు. సో దానికోసం మేము ప్రత్యేకంగా ఆలోచించి ఏదో చేయాల్సిన అవసరం లేదు. బలంగా ఉంది వైసీపీ పార్టీ, పిఠాపురంలో బలంగా ఉంది. సో కష్టపడుకోవాల్సింది వాళ్ళు. పవన్ కళ్యాణ్ కష్టపడుకోవాలి. కానీ ఇక్కడ ఈ ఆరోపణలు అన్నీ కూడా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. డబ్బులు పెట్టి ఓడించారనో ఇంకోటనో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తారు. ప్రజలు డబ్బులకు ఓటేయరు. ప్రజలు మాకు ఎవరు మేలు చేస్తారంటే వాళ్ళకి ఓటేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, వంగా గీత గారు బ్రహ్మాండమైన కాంబినేషన్. పిఠాపురంలో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. ఒక్కొక్క మండలానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. పిఠాపురానికి ఏమో మిథున్ రెడ్డి గారు ఉన్నారు అని ప్రచారాలు జరుగుతున్నాయి. నా సీట్ నాకుంది. నేను నా ఎలక్షన్ నేను పోటీ చేస్తాను. మేము అక్కడ ఇప్పటి వరకు నేను పిఠాపురంలో అడుగు పెట్టింది కూడా లేదు. ఇవన్నీ కేవలం ఏదో ఆయన భయపడిపోయి ఒకవేళ ఓడిపోతే ఇవన్నీ ఒక కారణంగా చూపించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆయన గురించి మేము ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదని నేను తెలియజేస్తున్నాను.